ఇక్కడ నుంచి కర్నూలు 111, అహోబిలం 3 కిలోమీటర్స్, ఆళ్ళగడ్డ ఇట్లా పోతే 1 కిలోమీటర్. 111. ఇదైతే ఆళ్ళగడ్డ ఫ్రెండ్స్, అంటే బైపాసే, ఊరు కాదు కదా, ఏం పెద్దగా చూపిడేకి ఏం లేదు. నార్మల్గా కర్నూలు ఇంకా ఎంత ఉందని చెప్తా. ఇక ఏం లేదు, ఇక ఫస్ట్ టోల్గేట్ వెళ్ళిపోయింది తగలమారి కాడ. నెక్స్ట్ టోల్గేట్ ముందర వస్తుంది కదా, అక్కడ రెస్ట్ తీసుకొని ఒక 10 minutes టీకి ఇట్లా తాగి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ రైడ్ కాబట్టి ఒకేసారి పెట్టాలంటే ఆశ పెట్టదు. నా ఫ్రెండ్ విషయం లేకునంటే నేను వేరేలాగా రైడ్ చేసేటండి, కానీ విషయం ఉన్నాడు కాబట్టి నన్ను చూసుకుంటూ, నన్ను ఆయన చూసుకుంటూ పోనా. అది చిన్న సీసీ కాబట్టి 125cc కాబట్టి కొద్దిగా దానికి కూడా హీట్ ఎక్కువ ఏదన్నా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మెల్లిగా వెళ్తే సరిపోతుందని. అప్రాచ్ ఒక 30-40 కిలోమీటర్స్ అయితే వచ్చేవారండి. ఇంకా చాలా ఉంది. అక్కడ నేను చూసినప్పుడు హైదరాబాద్ 364, 368 ఉన్నది. వెళ్తా ఉంటే వస్తుంది. మా ఫ్రెండ్ ఒక మంచి స్టేషన్ ఇచ్చేవాడు. ఏంటంటే 5 టోళ్ళు వస్తాయి, ఫస్ట్ టోల్ వదిలేసి మిగతా 4 టోళ్ళు కూడా నువ్వు ఆగి రెస్ట్ తీసుకొని, టోళ్ళగాడ అయితే నీకు వాష్రూమ్స్ అవైలబుల్ ఉంటాయి, అన్ని అవైలబుల్ ఉంటాయి కాబట్టి టోల్ కూడా నువ్వు రెస్ట్ తీసుకొని వెళ్తే నీకు బాగుంటుందని అడ్వైస్ చేశాను. నిజమే కదా, అట్లయితే మనకు ఎక్కువ రిస్క్ లేకుండా కదా మనం రెస్ట్ తీసుకుని వెళ్ళచ్చు. ఈ గాలికి నా వాయిస్ వినిపిస్తుందో వినపడేదో నాకు అర్థం కావడం లేదు, ఎందుకంటే నాకు ఫస్ట్ బ్లాక్ కాబట్టి ఎలా ఏంటి అనేది నాకు తెలియదు. ఏదో ట్రై చేస్తూ ఉంటే తెలుస్తుందని నేను పెట్రోల్ కూడా పట్టేయాల. నేను ఫుల్ ట్యాంక్ చేయించిన ఒక 3-4 days ముందు. కొద్దిగా తిరిగా పెట్రోల్ చాలా ప్రాబ్లం అవుతుంది, నాకు అర్థం కావడం లేదు. ఈ డిజిటల్ మీటర్ చాలా యాక్యురేట్గా ఉండదు. చూద్దాం, ఇప్పుడు ఇక్కడ నుంచి వదిలేసి ఫుల్ ట్యాంక్ చేయించేసి స్టార్ట్ చేసి ఎంత మైలేజ్ ఇస్తాడో చెక్ చేసుకొని ట్రిప్ పెట్టడం మర్చిపోయా. ఇప్పుడు పెట్టినా ఏం యూస్ ఉండదు, పెట్టి అక్కడి నుంచే పెట్టేటంటే బాగుండేది. చలో మనం అనుకునేది అన్నీ జరుగుతాయి ఏంటి జరగవు. ఎందుకైనా అలా సర్దుకొని వెళ్ళిపోతుండాలి. గంటలు వచ్చాయి, గంటలు గంటలు గంటలు. ఇక్కడి నుంచి బాగా కట్టచ్చు, కానీ ఏదో ఫస్ట్ రైడ్ కాబట్టి నాకు ఏదో కొద్దిగా భయం ఉంది. నాకైతే కొన్ని ఎక్స్పీరియన్స్ వస్తాయి, ఎక్స్పీరియన్స్ వచ్చాక కట్టే ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది. ట్రైనింగ్ బ్రో, మా సూపర్ రైడర్ విశ్వబాయ్ రావడంలా నేనేమో వెళ్ళిపోతున్నా ముందుకి. పోతానే ఉండా అన్నట్టు అనిపిస్తుంది. లాస్ట్ 50 kilometers ఉంది హైదరాబాద్ టచ్ కానీ. ఇది జీటీ లాంగ్ రైడ్స్ యూజ్ అవుతుందా అంటే యూజ్ అవుతుంది. మనం ఏ దాంట్లోనే రైడ్ చేయొచ్చు బ్రో, దాని తగ్గట్టు అడాప్ట్ అయ్యి మనం పోవాలి, లేకుంటే దానికి మనం అడాప్ట్ కావాలా. ఏముంది బ్రో, దాని తగ్గట్టు మనం అడాప్ట్ కావాలా, లేకుంటే బండి మనకు అడాప్ట్ అయ్యేటట్లు మనం బైక్ తీసుకొని రైడ్ చేసుకోవచ్చు. రియాక్షన్ అయితే బాగా వచ్చింది కాదు, ఈ జీటీ కాబట్టి అందరికి ఆ పెద్దగా ఉంది, బల్క్లో ఉంది అన్ని. రియాక్షన్ అయితే ఒక అన్న బాగుంది ఇది కాంటినెంట్ జీటీ అన్నాడు. ఇంకో ఆయన సైడ్లో ఆయన వచ్చి ఏమైంది అని పెట్టరు అంటే బండికి విలువ ఇచ్చేటట్టుంది కానీ మనిషికి విలువ ఇచ్చే కాలాలు లేవు. ఇది అట్లా ఉంది సమాజం.
అంటే ఆయన ఏ బండి ఉన్నా అడిగేటోడు అనుకోండి. నేను చెప్పేది బండి బండి దానివల్ల మనకు వాల్యూ చేయడం అనేది తప్పు. ఏ బండి నడుపుదామని ఇంపార్టెంట్ కాదు, మనము మన క్యారెక్టర్ మన దానికి ఇంపార్టెన్స్ చేయడమే ముఖ్య ఉద్దేశంగా ఉండాలి. ఏంటి సగం సగం మాటలు నేను మాట్లాడలేకపోతున్నా ఫ్రెండ్స్, కానీ మొత్తం 6 hours 7 hours జర్నీ వ్లాగ్ వేయాలంటే కుదరదు. కాబట్టి 6-7 hours జర్నీ అలసటకు మాటలు కూడా రావడం లేదు, పెదాలు ఎండిపోయాయి ఫుల్గా. వాటర్ తాగుతూనే ఉన్నాం, అయినా ఎండిపోతూనే ఉన్నాయి. లాస్ట్ ఘట్టం దాటేస్తే అయిపోతుంది, హైదరాబాద్కి చేరుకుంటాం నిమ్మలంగా. చేరుకొని రూమ్ తీసుకొని రూమ్లో రెస్ట్ తీసుకుంటే సెట్. అప్రాచింగ్ అంటే 2K 2 అట్లా వస్తుంది. పర్లేదు, నేను ఇంకా కరెక్ట్ మైలేజ్ మెయింటైన్ చేయలేదు. 100 స్పీడ్లో స్టేబుల్గా వెళ్ళింటే మైలేజ్ వచ్చేది. కానీ మా ఫ్రెండ్ స్కూటీలో ఉన్నాడు కాబట్టి అది మ్యాచ్ కాదు. కాబట్టి మా ఫ్రెండ్ అమ్మడి ఇంకా ఆగకుండా వచ్చాను. ఫస్ట్ హాఫ్ బాగున్నది, లాస్ట్ 100 kilometers ఉండగా బాడీ సపోర్ట్ చేయడంగా బ్యాక్ పెయిన్ వచ్చేసింది లైట్గా. మ్యాక్సిమం ఫిట్గానే ఉంటాము, అయినా బ్యాక్ పెయిన్ వచ్చిందంటే ఇంకా బండి కూడా ఏదో ఒక ఉంటుంది ఖచ్చితంగా. హైదరాబాద్ ఎంటర్ అవుతుంది, నేను మళ్ళా స్టార్ట్ చేస్తా. The next day. ఇదే ఫ్రెండ్స్ ఇంకా మెయిన్ ఎంజాయ్ చేసే ఏరియా. ఎంజాయ్ మీన్స్ అదే ఇంకా కొద్దిగా రద్దీగా ఉండే ఏరియా ఇది. న్యూ ఇయర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, న్యూ ఇయర్ అంటే ఏముంది, రోజు మారుతుంది, ఇయర్ మారుతుంది. ఇదే రద్దీగా ఉన్నారు, జనాలు ఉన్నారు. ఇది ట్యాంక్ బండ్ కాడ. మీకు ఈ వ్యూ సైడ్ వ్యూ చూపించాలని స్లోగా వెళ్తూ చూపిస్తున్నా. ఇది ఇంకా హుస్సేన్ సాగర్ తెలిసిందే కదా. మా ఫ్రెండ్ వల్ల రిటర్న్ అయిపోతున్నాం. ఫ్రెండ్స్ మెయిన్ వ్యూ ఇక్కడైతే ఇంకా చాలా రద్దీగా ఉంది. కొత్త సంవత్సరం స్టార్ట్ కాకముందే వీళ్ళు ఎంజాయ్ చేసేస్తున్నారు.
ఇది హుసేన్ సాగర్ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తున్నారు న్యూ ఇయర్ కోసం. ఇంత కారు పార్క్ చేసి అందరూ ఐస్ తింటా అందరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని బాగా సెలబ్రేట్ చేసుకుందామని బాగా ఫిక్స్ అయ్యారు వాళ్ళు. ఎక్కడన్నా పార్కింగ్ దొరికితే ఆ వ్యూ చూపిస్తామని నేను ట్రై చేస్తున్నా, కానీ ఇక్కడ దొరకడంలో దొరికింది కానీ అవునరా, అదే జనవరి 1 అనే ఇదంతా ప్రశాంతంగా ఉండింది. ఇది సచివాలయం సెక్రటరీ, ఇది మెయిన్ వ్యూ. సెక్రటరీ ఎదురుగా